నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా స్టోరీ చెప్తారండి? బంగారు గొర్రె కథ చెప్తాను. ఓ, బంగారు గొర్రె అనగానే ఆసక్తి. బంగారు లేడీలాగా అనిపించింది కదా అవును. నీకు? ఇది అలాంటిది కాదు. కాదండి. పూర్వం చిత్రావతి నగరానికి ఒక రాజుగారు ఉండేవారట. ఓకే. రాజుగారికి 2 భార్యలు. పెద్ద భార్యకి ఒక కూతురు రూపవతి. ఆ పిల్ల పేరు నిజంగానే బహురూపసి. రెండో భార్యకి పిల్లలు లేరు. ఆవిడ కొంచెం క్రూరాలు కూడా మనిషి, అదొక రకం. అయితే ఈ పిల్ల పెద్దదయ్యే కొందికి అందంగా తయారైంది. పిల్ల చిన్నప్పుడే బాగుండేది. రాజుగారు ఏమనుకున్నారంటే ఒక మంచి పిల్లాన్ని చూసి పెళ్లి చేసి ఆ కుర్రాడికే రాజ్యం ఇవ్వాలని. చిన్నరానికి ఒక రకమైన మంటగా ఉండేది. దీనికేమో సవితి కూతురికేమో అంతా రాజ్యాంగం సాగుతోంది. దాని మొగుడే రాజు. ఎప్పటికీ ఇది ఇట్లాగే ఉండిపోతుంది. నేనేమో కొన్నాళ్ళు పైగా ముసలిరాండి అయిపోతా. ఇలా మంటగా ఉండేదన్నమాట. అందుకని రాజుగారికి ఏం చెప్పిందంటే ఈ పిల్లకి మంచి పేరు రాకూడదు. అలా ఉండేది. ఈర్ష్య కొంతమందికి ఉంటాయి కదా, ఓర్వలేనితనం. రాజుగారికి ఏం చెప్పిందంటే కాదండి, ఇంత అపురూపమైన అందగత్తె మన అమ్మాయి, ఎటో ఎవరికో ఒకడికి ఎటో ఇచ్చేస్తాం, ఏదో సంబంధాలు చూసి అందరూ చేసినట్టు చేస్తే మన గొప్పేముంది, ఇంకా మన పిల్ల సౌందర్యం గొప్పేముంది, ఇట కాదు పిల్లని దాచేద్దాం. పిల్లని పెళ్లి కూతుర్ని వెతికి పట్టుకోగలిగే వాడికే పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం. రాజా అంతఃపురం అంతా తిరగచ్చు. వాళ్ళు అంతఃపురంలోనే ఉంటుంది పాప, దాన్ని వెతికి పట్టుకోవాలి. ఎవరు వెతికి పట్టుకోలేరో వాడు తల కొట్టించి కోట కట్టించాలి. అయ్యో, అమ్మాయికి చెడ్డ పేరు రావాలంటే ఏంటి, ఈ అమ్మాయి వల్ల వాళ్ళు చచ్చిపోయారు అనే పేరు ఎప్పటికీ మోసుకోవాలి కదా అమ్మాయి. ఇలా పెట్టింది. అయితే రాణిగారి తాలూకు ఈ శ్రద్ధకి రాజుగారు చాలా ఆశ్చర్యపోయాడు. పిల్లకి అద్భుతమైన వరుణ్ణి, సాహసిని తీసుకురావాలని కోరుకుంటోంది పెంతల్లి. బాగుంది కదా, సరేననుకున్నారు. ఈ అంతఃపురం తాలూకు ఒక తోటలో, అంతఃపురానికి పెద్ద తోట ఉంది, ఒక కొలనుంది. ఆ కొలంలో నీళ్ళన్నీ తీసేసి దాని కింద ఒక భూగృహాన్ని నిర్మించారు. దానికి రాజనగర్లో నుంచి లోపల నుంచి ఒక మార్గం ఉంది. అందులోంచి యథేచ్ఛగా తిరుగుతారు. ఆ మండపంలో అమ్మాయిని పెట్టేశారు. ఆ లోపల భూగృహంలో పైన ఫుల్గా నీళ్ళు నింపేశారు. ఇది ఈ అమ్మాయి బయటకు వచ్చేందుకు వివరం లోపల ఎక్కడో ఉంది. బయట వాళ్ళకి భూగృహం ఇక్కడ కనపడుతుంది, కానీ ఇది కనిపించదు, నీళ్ళల్లో ఉంటుంది. సరే, రాజకుమారులని చాటింపేశారు. మా అమ్మాయిని మేము ఒక చోట ఉంచాం, పిల్ల ఎక్కడుందో కనుక్కున్న వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఎవరైతే పిల్లని కనుక్కోలేక అంతఃపురం అంతా తిరుగుతారో వాడికి బయట తిరగకూడదు, అంతఃపురంలో తిరిగిన వాడు. మా అనుపానుని తెలిసిపోతాయి కదా, వాడు తల కొట్టేస్తా ఉన్నారు. ఓకే. ఇక ఎంతమందో వచ్చారు తండోపతండాలుగా. దీనికి పక్కనే మరువక రాజ్యం అని ఒక రాజ్యం. రాజుగారికి 3 అబ్బాయిలు ఉన్నారు. ఆ పెద్ద అబ్బాయికి మంచి ఛాలెంజెస్ అంటే ఇష్టం. నేను వెళ్ళి వెతుకుతానంటే వదిలేనైనా వాళ్ళంతా చచ్చిపోతున్నారు, మనకి ఎందుకు వచ్చింది, ఇంకో చక్కటి పిల్లని చూసి చేసుకుందాం, 3 అక్కచెల్లెళ్ళు సంబంధం ఏదైనా చూస్తే 3 పిల్లల్ని ఇచ్చి చేసేస్తారు అని తండ్రి చెప్పినా వినలా. పక్క రాజ్యం అయ్యుండి మనం వెళ్ళపోతే మనల్ని బలహీనలు అనుకోరు ప్రపంచం అంతా, 3 ఉండి వెళ్ళపోతేట అని పెద్ద అబ్బాయి వెళ్ళాడు. జనాలతో పాటు వీడి తల కూడా కోటగోడెక్కింది. రెండో అబ్బాయి వెళ్ళాడు, అదే దారి పెట్టాడు. మూడో అబ్బాయి వెళ్తానన్నాడు. అనేసరికి ఆయన చాలా బాధపడ్డాడు. పెద్ద పిల్లలు 2 చావులతోటి వాళ్ళు పందెం పెట్టారు. వాళ్ళని అనడానికి వీల్లేదు, ఇష్టం లేకపోతే మానేయాలి, చావుకు రెడీ అయితే వెళ్ళాలి. ఆ కాలంలో నడిచేది అట్లా. ఇది వద్దురా నాయన, ఒక్క పిల్లాడివి మిగిలేవు, నీకు పిల్ల పాప పుడతారు, రేపు పొద్దున మీ రాజ్యం చూసుకుంటారంటే వాళ్ళేమో 2 అటు అన్యాయం అయిపోయారు, నువ్వు అట్టా చేయటానికి వీల్లేదని ఎంత బతిమలాడినా 3వ అబ్బాయి వెళ్ళాడు. నాన్న వాళ్ళు తెలివి తక్కువగా అక్కడికి వెళ్ళిపోయారు, నేను అట్టా వెళ్ళను అని చెప్పి ఇంటి దగ్గర నుంచి బోల్డ్ అని బంగారు కాసులు తీసుకుని గుర్రం ఎక్కి వెళ్ళాడు. వెళ్ళి ఈ చిత్రపురిలో ఒక మంచి కంసాలిని పట్టుకున్నాడు. రాజుగారికి నగలు చేసి ఇచ్చే కంసాలి. ఏం చేశాడంటే ఆ మొత్తం బంగారం అంతా వాడు ఎదురుగుండా పోసాడు. ఒక పెద్ద సైజు గొర్రె బొమ్మ చేయి, బంగారంతో, కాళ్ళు గీళ్ళు సన్నగా ఉంటాయి. ఆ గొర్రె బొమ్మ అది ఎంత ఉండాలంటే ఒక మనిషి అందులో కూర్చునేంత కావాలి. బంగారం బోల్డ్ డబ్బులు తెచ్చాడు. ఇతను ఏం చేశాడు, కంసాలి బంగారం అంతా కరగదీసి ఒక బ్రహ్మాండమైన సైజులో ఉన్నటువంటి గొర్రె బొమ్మని చేశాడు. ఆ బంగారపు బొచ్చులాగా ఉండేటట్టుగా పైన ఉన్నదంతా ఇట్లా గీరి ఇట్లా డిజైన్ చుట్లు వచ్చేలాగా చేశాడు. ఎంత మెరిసిపోతూ భలే వెరైటీగా ఉంది అది. దానికి పొట్ట దగ్గర ఒక చిన్న ఖాళీ ఉండి అందులో కూర్చోవచ్చు ఒక మనిషి. దాన్ని మళ్ళీ మూసేసేయచ్చు. సరే, వాళ్ళ లోపల నుంచి తెరుచుకునేలాగా మేట కూడా పెట్టించాడు రాకుమారుడు.
ఇప్పుడు ఏం చెప్పాడంటే, నీకు కావాల్సిన బహుమానం మా ఊరి నుంచి వస్తుంది, రాకుమారికి బహుమతిగా తెచ్చానని చెప్పు దీన్ని అని చెప్తే సరే ఒప్పుకున్నాడు. సరే బంగారంతో చేశారు కానీ ఇది బంగారం అని చెప్పలే, పంచలోహాలతో చేశామని చెప్పించాడు. ఇంత బంగారం ఎక్కడిది నీకని అడుగుతాడుగా రాజుగారు. ఎవరో చిన్న బొమ్మ చేసుకున్నారు, యువరాణి సరదా పడుతుందని పెద్ద బొమ్మ చేసుకొచ్చానని చెప్పాడు. వెంటనే అది యువరాణికి అప్పచెప్పబడింది. అమ్మాయి కోసం కదా తెచ్చాడు. అది ఒక చోట పెట్టి ఆ బొమ్మను చూసి మురిసిపోయింది అమ్మాయి. ఆ కొమ్ములు ఆ జుట్టు సవరిస్తూ ఎంత బాగుందో ఎంత బాగుందో, ఎంతో బాగుంది, నాకు తోడు ఉంటుంది అని చెప్పి ఆ కొమ్ములకి అవి ఇవి తగిలించుకోవచ్చు, అట్లా చేస్తారు కదా కొన్ని బొమ్మల్ని. సరదా పడింది, ఓ దండేసింది దాని మేళ్ళు. ఆ బొమ్మ లోపల నుంచి యువరాణి సౌందర్యాన్ని చక్కగా చూశాడు మనవాడు, మూడో కుమారుడు రాకుమారుడు. చూశాక ఏం చేశాడు, ఒక పూట ఉన్నాడు, రెండో ఎన్ని పూటలు ఉంటాడు లోపల. యువరాణి కోసం భోజనం అవి వచ్చేవి. భోజనం వస్తే ఇక ఆ వచ్చిన భోజనాన్ని వీడు చల్లగా బయటకు వచ్చి తినేసేవాడు. ఈ పిల్లకి అర్థం కాలే, ఏమిటి పళ్ళు అవి రాత్రి తిందాం నుంచి అని లేవేమిటి. 4-5 రోజులు గడిచాక చూసుకుంది, ఎవరో తినేస్తున్నారు వీటిని. ఎవరు తింటున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు రారు లోపలికి. అమ్మాయి మామూలుగా బయట తిరుగుతూనే ఉంటుంది, ఎవడైనా రాకుమారుడు వచ్చి కనుక్కుంటాడు అనగానే భూగృహంలోకి వెళ్ళిపోతుంది. ఆ రాకుమారు ఇక మరి వస్తూనే ఉన్నారు చచ్చిపోవడానికి సిద్ధపడి. ఈ పిల్ల లోపలే ఉంటుంది. నేను ఇక్కడ పెట్టినవి ఎట్ట మాయమైపోతాయి. చూసి చూసి ఒక వారం తిరిగేసరికి పసిగట్టేసింది, ఎవరో వస్తున్నాడు లోపలికి ఇందులో ఇంచి అని. ఆ మీట నొక్కేసి బయటికి లాగేసింది రాకుమారుని. ఆశ్చర్యపోయింది, వాడు ఎంత చక్కగా ఉన్నాడో. ఈ పిల్ల ఇన్ని రోజుల నుంచి దాక్కుంటోంది కానీ ఒక్క రాజకుమారుని మగవాడిని కంటితో చూసింది లేదు అమ్మాయి. వీడు చక్కగా హ్యాండ్సమ్గా చేయెత్తున్నాడు. 20-25 ఏళ్ళు ఉన్నాయి వీడికి, 20 ఏళ్ళు పైన ఉన్నాయి. ఆ పిల్లకి 16-17 సంవత్సరాలు ఉంటాయి. లోపల ఎవరు ఉండరు కదా, ఇద్దరు కలిసి పేక ఆడుకున్నారు, అవి ఆడుకున్నారు, ఇవి ఆడుకున్నారు, కబుర్లు చెప్పని చివరికి ప్రేమ ఆడుకున్నారు కూడా. సరే ఎట్లా పెళ్లి చేసుకోవాలి. అయితే అబ్బాయి ఏమన్నాడంటే, ముందు ఏదైనా ఒక బరువైన వస్తువు తీసుకొచ్చి దీని కాలు విరకొట్టేద్దాం, నేను అందులో కూర్చుంటాను, కాలు రిపేర్ చేయించి పట్టుకురామని చెప్పు మీ నాన్నకి అని చెప్పి. సరే ఏం చేశాడు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వెతుకుని సామాన్లు, రాజకుమారి సామాన్లు అంత పెద్ద మందపాటి సామాన్లు ఏం లేవు, ఏదో ఒక దాంతో కాలు విరకొట్టేశాడు. దానికి కొట్టేసి లోపలికి కూర్చున్నాడు. ఈ పిల్ల రెండో రోజు తండ్రికి కబురు చేసింది, గొర్రె బొమ్మ పొరపాటున పడిపోయింది, తోసేశాను, పడిపోయింది, కాలు విరిగిపోయింది, కాలు రిపేర్ చేయించి తెచ్చిపెట్టండి అని. గొర్రె బొమ్మను మూసుకుపోయారు. ఎక్కడికి వెళ్ళాలి అది రిపేర్కి, కంసాల దగ్గరికి వెళ్ళాలి. సరే కంసాల దగ్గరికి వెళ్ళాక ఇక్కడ రాకుమారుడు అందులోంచి బయటకు వచ్చేసాడు. బొమ్మ రిపేర్ చేసి పంపేసేయి అని చెప్పి తను బయటకు వచ్చేసి తన బస, తన గుర్రం అవి కట్టేసి ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోయి చక్కగా ఫ్రెష్గా తయారై రాకుమారుడు అలంకారంలో రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. నేను మరొక రాజకుమారుడినండి, మరొక రాజ్యం రాకుమారుడిని, మూడో వాడిని, మీ అమ్మాయిని వెతకడానికి వచ్చానంటే రాజుగారు పరిపరి విధాలు చెప్పాడు. బాబు వద్దు నాయనా, చిత్రపురి రాజు అనమాట, రూపవతి వాళ్ళ నాన్న. మీ అన్నయ్యలు ఇద్దరు మరణించారు, ఇక నువ్వు ఒక్కడివే మీ నాన్నకున్నది, నువ్వు పట్టుకోలేకపోయావంటే నీ మరణం తథ్యం. మేమేమో మరి చెప్పిన దాని ప్రకారం ప్రతిజ్ఞ ప్రకారం చేస్తాము, ఇప్పటికి 99 మంది చచ్చిపోయారు, వద్దంటే ఏం పర్వాలేదండి నేను వెతుకుతానన్నాడు. అక్కడి నుంచి అంతఃపురం అంతా తిరిగి చివరికి కొల్లం దగ్గరకు వచ్చాడు. కొల్లం దగ్గరికి రాగానే ఆ కొల్లం దగ్గర నుంచి ఇందులో నీళ్ళన్నీ తీయించండి ముందు అన్నాడు. హడిలిపోయింది చిన్నరాణికి, అర్థమైపోయింది వీడు పసికెట్టేశాడని. నీళ్ళన్నీ తోడిచ్చారు, వాడు ఒప్పుకోల నీళ్ళు తోడేదాకా. అక్కడి నుంచి నీళ్ళన్నీ తోడేశాక మండపంలాగా ఉంది, మండపం లోపలికి చిన్న మెట్లు కనపడుతుంది కిందకి. అబ్బాయి ఆ మెట్లు పుచ్చుకొని బయలుదేరేసరికి యువరాణి చిన్నరాణి వీడి వెనకాల వచ్చేసింది. అది కాదు ఇది కాదు అందుకని వాడు పన్నిమిటల్లా ఇంకా. సరే లోపలికి వెళ్ళాక బాబు ఉండు, ఒక్క నిమిషంలో నేను వస్తానని తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి ఏం చేసింది, దాసీలందరినీ లోపల నుంచి పిలిచేసింది అంతఃపురంలో నుంచి. అటు నుంచి ఇంకో తలుపు ఉంది కదా, అంతఃపురం లోపల ఒక తలుపు ఉంది చిన్నది, అందులోకి మనుషులు వచ్చిపోవచ్చు. అక్కడి నుంచి అందరినీ కాకేస్తే ఒక 30-40 మంది దాసీలు వచ్చేసాక సరే రాకుమారి దగ్గరికి వెళ్ళి చెప్పింది, అబ్బాయి మరి 30 మంది అమ్మాయిలు ఉన్నారు, రాజకుమార్తెను నువ్వు గుర్తుపట్టగలిగితేనే నీతో పెళ్ళి, లేకపోతే లేదు. నువ్వు అమ్మాయి ఎక్కడుందో కనుక్కోవటమే కాదు, అమ్మాయి ఎవరో కూడా కనుక్కోవాలి. సరే ఏం చేశాడు, సరేనండి అలాగే అని ఒకసారి నా బస దాకా వెళ్ళొస్తాను అని చెప్పి బసకెళ్ళి ఏం చేశాడు, ఎంత బంగారు నాణ్యాలు తునకలుగా ఉన్న బంగారపు ముక్కలు జేబులో వేసుకుని వచ్చాడు. సరే అమ్మాయిలని ప్రదర్శన చేయండి గుర్తుపడతాను అన్నాడు.
అనగానే ఆవిడ ఏం చేస్తా మొత్తం 30 మందిని నుంచోబెట్టింది. ఈ అబ్బాయి ఏం చేశాడంటే జేబులోంచి బంగారాన్ని ఎత్తి విసిరేశాడు. దాసదాసి గణానికి బంగారం కావద్దు, అందరూ బంగారాల కోసం ఒగ్గారు. ఒక పిల్ల నుంచును ఒకే రకం బట్టలు ఒకే రకంగా వేసుకున్న ఆ నిలబడ్డ అమ్మాయిని చేపట్టుకున్నాడు. ఇదే రాజకుమార్తె. ఏం చేయలేకపోయింది చిన్నరాణి. 99 మందిని చంపేశారు. 100వ వాడిని కూడా చేసేద్దాం అనుకుంది. 100వ వాడేమో బాలుడైపోయాడు. దాంతో ఇంకా రాజుగారు కాదంటానికి వీల్లేక పెళ్లి చేసేశారు. చక్కగా ఆ బంగారు గొర్రెని అంతఃపురంలో పెట్టించారు. మరొక రాజ్యపు రాకుమారుడికి ఈ చిత్రపురి రాజ్యాన్ని కూడా కట్టబెట్టారు. కథ కంచికి మనం ఇంటికి.